వెల్కమ్ టు కెడా మామ. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ట్రంప్ రావాలని చెప్పేసి బిఫోర్ ఎలక్షన్స్ చాలామంది కోరుకున్నారన్నమాట. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది తల పట్టుకొని ఎంతరా సీనా, ఏదో తేడా కొడుతుంది సీనా అని చెప్పి అందరూ అంటారన్నమాట. ఎందుకంటే ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ఒక్కసారి మీరు చూడండి. ఒక పాస్ట్ 2 months నుంచి ఎలా ఉందంటే, రోలర్ కోస్టర్ లాగా ఉంది. ప్రతి ఒక్క రోజు ఒక అప్డేట్, ప్రతి ఒక్క రోజు ఒక సెన్సేషన్ న్యూస్, ఏదో ఒక సెన్సేషన్ న్యూస్. దాని గురించి మొత్తం ప్రపంచం అంతా డిస్కస్ చేస్తారు. మొన్నేమో టారిఫ్ అన్నాడు, కెనడా మెక్సికో అన్నాడు, తర్వాత మళ్ళీ యుక్రెయిన్ అన్నాడు, మళ్ళీ రష్యా అన్నాడు, తర్వాత H1B అన్నాడు, తర్వాత ఈ USAID అని చెప్పేసి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాడు, తర్వాత డోజ్ అని చెప్పేసి చెప్పాడు ఎలాన్ మస్క్. తర్వాత ఇలాగ చాలామందిని గవర్నమెంట్ వాళ్ళని తీసేశారు. సో ఇవన్నీ చూసి చాలామందికి ఎలా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. కెనడాను వచ్చేసి 51st స్టేట్ అని చెప్పేసి తను రోజు ట్విట్టర్లో పెట్టి ట్రూడో గవర్నర్ అని చెప్పేసి అనడం వల్ల ఓ పక్క కెనడియన్స్ని వచ్చేసి భయంకరంగా రెచ్చగొట్టాడు. ఇక్కడ టారిఫ్లు వేసి తర్వాత చాలామందికి వాళ్ళ ఫ్యామిలీస్లో భయంకరమైన రచ్చమాట. ఎట్లా అంటే నిద్ర లేకుండా చేశారన్నమాట. అందుని ప్రపంచాన్ని మొత్తం షేక్ చేస్తున్నాడు ట్రంప్ తను తీసుకున్న డెసిషన్స్తో. యూరోప్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు, చైనాని ఒక ఆట ఆడుకుంటున్నాడు, ఇండియాని ఇంకా ఆట ఆడుకోబోతున్నాడు. ఓకే, ఇట్లా ప్రతి ఒక్క దేశాన్ని, ఏ దేశాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళంతా ఈ దేశాలన్నీ అమెరికాని బాగా పట్టి పీడించాయి టారిఫ్ అనే రూపంలో. వాళ్ళ దేశాల్లో మా గూడ్స్ వస్తుంటే బాగా ట్యాక్స్లు వేసి మా దగ్గర నుంచి బాగా డబ్బులు లాగారు. సో దిస్ ఈజ్ అవర్ టైం, ఖచ్చితంగా ఇప్పుడు మేము డబ్బులు లాగి తిరుగుతామని చెప్పేసి అందరిపైన. అసలు కెనడా వచ్చేసి క్లోజెస్ట్ అలే. ఎట్లా అంటే ఒక తల్లికి 2 పిల్లల్లాగా ఉండేవాళ్ళమాట. ఆయన పెద్ద కొడుకు, ఈయన చిన్న కొడుకులాగా ఉండేవాడు. అట్లాంటిది కెనడాని కూడా వదిలిపెట్టట్లేదు. డైరెక్ట్గా ఇంకా వేసుకుంటున్నాడు. 51st స్టేట్ కలిపేయండి అని చెప్పేసి. ఈ టారిఫ్లు వేయడం వల్ల కెనడా వచ్చేసి ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, జాబ్లన్నీ ఊడిపోతాయి, ప్రైసెస్ అన్నీ పెరిగిపోతాయి. అసలు ఇంకా ఊహించుకోలేమాట. ఆల్రెడీ కెనడా ఈజ్ అట్ బ్రింక్ ఆఫ్ పడిపోయే స్థాయిలో ఉందన్నమాట అందరి లైఫ్లు. హౌసింగ్ లోన్లు కట్టక, తర్వాత క్రెడిట్ కార్డులు పేమెంట్లు ఎక్కువైపోయి, తర్వాత జాబ్లు వెళ్ళిపోయి, జాబులు దొరక్క, స్టూడెంట్స్లు జాబ్లు కోసం, పార్ట్ టైం జాబ్స్ కోసం, తర్వాత వర్క్ పర్మిట్లు రావట్లేక, వీసా డినేల్ అంటే ఎన్నో రచ్చమాట. ఈ గత 4 to 5 months నుంచి కెనడాలో, యూఎస్లో ఉండే స్టూడెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి భయంకరమైన స్ట్రెస్. నేను ఇంతవరకు ఆల్మోస్ట్ నేను ఒక 10 years నుంచి ఉన్నాను ఈ కెనడా యూఎస్లో. ఇంత స్ట్రెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఆల్మోస్ట్ అందరి మైండ్లో ప్రతి ఒక్క రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ అయితేనే అందరూ ఈరోజు ట్రంప్ ఆ డెసిషన్ తీసుకున్నాడు, ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఈరోజు ఇలా జరిగింది, మన జెలెన్స్కీతో జరిగిన, వైట్ హౌస్లో జరిగిన రచ్చ, ఇలాగమాట. ప్రతి ఒక్కటి అందరూ మార్నింగ్ లేస్తారు, ఇండియాలో పేపర్లు చూసి మాట్లాడుకోవడం, వాకింగ్లో మాట్లాడుకోవడం, అందరూ ఇదే మాట. ఇంకా ట్రంప్ వచ్చేసి తను చేయడం వల్ల ఇండియాలో జాబులు రావట్లేదు, ఇండియాకి ఇన్ఫ్లేషన్ కూడా రేట్ పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, అంటే రకరకాలన్నమాట. ఎనీ గుడ్ న్యూస్ ప్రస్తుతానికి అయితే గుడ్ న్యూస్ ఏం లేదన్నమాట. అంత బ్యాడ్ న్యూస్ లాగే ఉంది. కానీ ట్రంప్ తీసుకునే యాక్షన్స్ వల్ల యూఎస్కి లాంగ్ రన్లో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది దేశాలు ఖచ్చితంగా యూఎస్కి తల ఒగ్గాల్సిందే. కానీ యూఎస్కి ఎదురు తిరిగి నిలబడే వాళ్ళు ఎవరుంటారు? మహా అంటే రష్యానో చైనానో ఉంటుంది. మిగతా దేశాలన్నీ యూఎస్ పైన ఆధారపడి బతుకుతున్నాయి అన్నీ. సో అందులో డౌట్ లేదన్నమాట. సో లాంగ్ టర్మ్లో అయితే ఒక 1 year తర్వాత స్టేబుల్ అవుతుంది. అంతవరకు ఇలాగే ఉంటుంది, ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. సో దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్. చాలామంది ఒకప్పుడు ట్రంప్ వస్తే బాగుంటుంది, ఒకసారి మార్కెట్లని అప్ అవుతాయి, తర్వాత జాబ్స్ పెరుగుతాయి, టోటల్ అందరి ఒకప్పుడు ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత తన విలువను చాలామంది తెలుసుకున్నారన్నమాట. అలాగే ఉంటుందేమో అనుకున్నారు కానీ బట్ ఇప్పుడు కొంచెం ట్రంప్ 2.0 వేరేలా ఉంది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ జస్ట్ వాంట్ టు ఒకసారి మెమరైజ్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ టు మీ కెడా మామ.